సో ఇది ఫ్రెండ్స్ మనకి రెడ్మీ 7 యొక్క బాక్స్ అయితే. సో బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూని ఒకసారి చెక్ చేసుకుందాం. టాప్లో మనకి ఇండియాస్ #1 బ్రాండ్ అని అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్లో మనకి ఎంఐ బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ రెడ్మీ 7 యొక్క ఫోన్ అండ్ సిరీస్ నేమ్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్మీ బై షామీ అని ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే మనకి సేమ్ రెడ్మీ బై షామీ అని ఉంది. సో టాప్లో చూసుకుంటే మనకి ఎంఆర్పీ ప్రైసింగ్ అయితే ఇచ్చారు. సో 10,999 అయితే ఉంది. సో 11,000 ఉంది, బట్ మనకి 8,500కి అయితే అవైలబుల్ ఉంది. సో ఇది 3GB 32GB వేరియంట్ అని ఇక్కడ కనబడుతుంది. లూనార్ రెడ్ మేడ్ ఇన్ ఇండియా అని కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకి ఎంటీగా వదిలేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని కీ ఫీచర్స్ని అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ 7 అండ్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ అని చూపిస్తున్నారు. 6.2 ఇంచ్ స్క్రీన్ అని చూపిస్తున్నారు. డ్యూయల్ రియర్ కెమెరా అండ్ 4000 mAh బ్యాటరీ అని కనబడుతుంది. లూనార్ రెడ్ 3GB 32GB వేరియంట్ కనబడుతుంది. సో నెక్స్ట్ మనం ఫోన్ అయితే ఒకసారి అన్బాక్స్ చేసేద్దాం. సో అన్బాక్స్ చేసే ముందు నేను కొన్ని ఫీచర్స్ని అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అయితే 6.2 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది హెచ్డీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ డిస్ప్లే కూడా కాదు. సో దీని రెజల్యూషన్ చూసుకుంటే మనకి 1520x720 రెజల్యూషన్స్ అయితే ఇస్తుంది. అండ్ పిక్సెల్స్ పర్ ఇంచ్ చూసుకుంటే మనకి 216 ppa ఉంటుంది. సో ఇది 3GB వేరియంట్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో ట్రిపుల్ కార్డ్ స్లాట్ అనమాట దీంట్లో మనకి. సో మెమరీ కార్డ్ యూస్ చేసి మనకి 512GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా దీని ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ వస్తుంది. అండ్ జీపీయూ చూసుకుంటే అడ్రెనో 506 జీపీయూ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా దీంట్లో అండ్ 2 మెగాపిక్సెల్ బొకే షాట్స్కి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ 181 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఫోన్ ఓవరాల్గా చూసుకుంటే ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్. అప్పుడప్పుడు బ్లాక్ కలర్ కూడా తీసుకొస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే. సో బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేస్తాము. సో ఓపెన్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ మనకి ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఒక బాక్స్లో ఏమీ లేవు అండ్ కింద బాక్స్లో చూసుకుంటే మనకి చిన్న బాక్స్ అయితే ఉంది. సో యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు ప్రొవైడ్ చేసినట్లే దీంట్లో మనకి పేపర్ వర్క్ అನ್ನು కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకి పేపర్ వర్క్ కనబడుతుంది అండ్ కేస్ కూడా కనబడుతుంది. సో కేస్ చూసుకుంటే మనకి చీప్ క్వాలిటీ కేస్ అని చెప్పుకోవచ్చు. అసలు మరి ప్రొటెక్షన్ ఎలా ఇస్తుందో ఊరికే చిన్న ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే కనబడుతుంది. సో కేస్ని పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి డివైస్ని ఒకసారి తీసేద్దాం. సో డివైస్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే కంటెంట్స్ చూసుకుంటే మనకి ట్రావెల్ అడాప్టర్ కనబడుతుంది. సో యూఎస్బీ టు మైక్రో యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది 5V 2A వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి అవుట్పుట్ ఇది 10 watts వరకు ఇస్తుంది. సో ఫోన్కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు అండ్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి డేటా కేబుల్ అయితే ఈ విధంగా ఉంది. యూఎస్బీ టు మైక్రో యూఎస్బీ పోర్ట్ డేటా కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇందే ఫ్రెండ్స్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. సో కంటెంట్స్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఫోన్ అయితే తీసేద్దాం. సో ఫోన్కి ఉన్న లేబుల్స్ తీసేస్తాను. సో కవర్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకు ఒక కవర్ ఉంది. సో దీన్ని కూడా తీసేద్దాం. సో తీసేసాను. సో ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూని ఒకసారి చెక్ చేసుకుందాం మనం. సో ఫోన్ టాప్లో చూసుకుంటే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనబడుతుంది అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఇచ్చారు. సో దాని పక్కనే మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేటర్ మైక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ రాకర్ కనబడుతున్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే మనకి స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. పక్కన మనకి ఛార్జింగ్ పోర్ట్ కనబడుతుంది అండ్ పక్కన మనకి ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సిమ్ ట్రే ఉంది ఫ్రెండ్స్. సో సిమ్ ట్రేని ఒకసారి ఓపెన్ చేసేద్దాం. సో ఇది ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. అట్ ఏ టైం మనం 2 జియో సిమ్స్ ప్లస్ 1 మైక్రో ఎస్డీ కార్డ్ ఎట్ ఏ టైం మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ 512GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఫోన్ స్క్రీన్ చూసుకుంటే మనకి ఏంటో ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఏమీ రాలేదు. 8 మెగాపిక్సెల్ వాటర్ డ్రాప్ నాచ్తో ఉంది. పైన మనకి స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి ఇంటర్నల్ కాల్స్ అటెండ్ చేయడానికి. సో ఫోన్ అయితే ఆన్ చేస్తాను. రెడ్మీ బై షామీ అని కనబడుతుంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో సెటప్ విండో అయితే ఓపెన్ అయింది. సో వెంటనే మన MI 10 అని చూపించింది. సో సెటప్ అయితే కంప్లీట్ చేస్తాను. సో ఒకసారి మనం కేస్ని అయితే వేసి చూద్దాం ఫోన్కి. సో కేస్ వేసిన తర్వాత లుక్ అయితే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ క్యాచ్ అవుతుంది వల్ల అలా కనబడుతుంది మనకి. సో కింద మనకి ఛార్జింగ్ పోర్ట్కి డస్ట్ వల్లకుండా అదైతే ఇచ్చారు. సో ప్రొటెక్టింగ్గా. సో కేస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. మనకు అంత టైట్గా కూడా ఏమీ లేదు. సో కేస్ పరంగా అయితే మీరు ఇంకోటి కొనుక్కోవాలి. సో దీని మీద డిపెండ్ అవ్వమాకండి. నెక్స్ట్ మనకి ఫోన్ యొక్క బ్లోట్వేర్ అయితే హెవీగా లేదు ఫ్రెండ్స్. బ్లోట్వేర్ ఏమీ లేదు. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళిపోతే ఇది 3GB ర్యామ్తో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ మనకి 32GBలో 21.93GB అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకుంటే మనకి 2019 మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద రన్ అవుతుంది. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ రావచ్చు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 9తో రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది. అండ్
ఎంఐయుఐ వర్షన్ చూసుకుంటే గ్లోబల్ 10.2 స్టేబుల్ వర్షన్ మీద రన్ అవుతుంది. సో మంచి లేటెస్ట్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం నావిగేషన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద నేను అలానే ఉంచేస్తున్నాను. సో నావిగేషన్స్ అయితే మీరు గెస్టెస్లో పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి కెమెరాస్ ఇంటర్ఫేస్ చెక్ చేసుకుందాం. సో షామీ ఫోన్స్లో కెమెరాస్ గట్టిగా కన్సిడర్ చేయాలి. సో ఎందుకంటే కొన్ని ఫోన్స్లో కెమెరా ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది అండ్ కొన్నిట్లో ఇమేజ్ ప్రాసెసింగ్ సరిగ్గా ఉండదు. సో ఈ ఫోన్లో అయితే చాలా బాగా అనిపించింది. సో మోడ్స్ చూసుకుంటే మనకి సేమ్ అలానే ఉన్నాయి. సో వీడియో మోడ్ మనం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు ఒకసారి చూసుకుందాం. సో 1080p వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఫుల్ హెచ్డీలో. మనకి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని యూస్ చేసి. అండ్ సేమ్ మనకి వాటర్ మార్క్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కింద మోడ్స్ చూసుకుంటే మనకి సేమ్ అలానే ఉన్నాయి. పైన మోడ్స్ చూసుకున్నా మనకి హెచ్డిఆర్ మోడ్, టైమర్ సేమ్ అలానే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సపరేట్ ఐకాన్ అయితే వచ్చింది. సో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా మనం కెమెరా సెట్టింగ్స్లో ఫుల్ హెచ్డీ వరకు 1080pలో మనం రికార్డ్ వచ్చు. అండ్ కింద మోడ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. పోర్ట్రేట్ మోడ్ అవైలబుల్ ఉంది, ఫోటో మోడ్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఐఎస్ఓ మోడ్ అవైలబుల్ ఉంది. సో పానోరామా మోడ్, అన్ని మోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సేమ్ అన్ని ఫోన్స్ లాగే. అండ్ ఫ్రంట్ కెమెరా మోడ్స్ కూడా అలానే ఉన్నాయి మనకి. స్లో మోషన్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్ అండ్ స్క్వేర్ మోడ్ సేమ్ అలానే ఉన్నాయి. సో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా మనకి 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిఆర్ఎం ఇన్ఫో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. డిఆర్ఎం ఇన్ఫో చూసుకుంటే మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే లేదు, వైడ్ వన్ L3 సపోర్ట్ అయితే ఉంది. సో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ లాంటివి యూస్ చేసి మనం ఫుల్ హెచ్డీ అయితే స్ట్రీమ్ చేయలేం, జస్ట్ వరకు SD సపోర్ట్లో అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి CPU Z చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అని చూపిస్తుంది, బట్ ఇది 632 ప్రాసెసర్. సో CPU Z మనకి ప్రాసెసర్ అని నమ్మకూడదు, జస్ట్ మన సెన్సార్స్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. సో సెన్సార్స్ చూసుకుంటే మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. మ్యాగ్నెటోమీటర్, వేకప్ సెన్సార్, స్టెప్ డిటెక్టర్, పెడోమీటర్, ఫేసింగ్ సెన్సర్, మోషన్ యాక్సెల్, ARO, RMD అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. సో సెన్సర్స్ని ఏమి స్కిప్ చేయలేదు. సో సెన్సర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఒక మంచి వీడియోని అయితే ప్లే చేసేద్దాం. సో వీడియో క్వాలిటీ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది వీడియో క్వాలిటీ అయితే. సో S10 ప్లస్ మా ఇనీషియల్ ఇంప్రెషన్ చాలా బాగా అనిపించినాయి. సారీ, S10 ప్లస్ వీడియోవి. సో డిస్ప్లే పరంగా అయితే మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. సో ఇది హెచ్డీ డిస్ప్లే కాబట్టి. సో ఇంటర్నల్గా అయితే మనకి ఫోన్ మంచిగానే ఉంది. సో ఎక్స్టర్నల్గా ఒకసారి మనం అన్లాకింగ్ స్పీడ్ ఒకసారి అవి చెక్ చేసుకుందాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది, క్విక్గానే ఉంది. సో షామీ ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ని మనం ఏం డౌట్ పడక్కర్లేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా క్విక్గా రన్ అవుతుంది. మనకి 1 సెకండ్ కూడా పట్టట్లేదు. యాజ్ యూజువల్ మనం ఒకసారి ఫేస్ అన్లాక్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫేస్ అన్లాక్ కూడా చాలా క్విక్గా ఉంది. ఒకసారి కళ్ళు మూసుకుంటాను. సో కళ్ళు మూసుకుని కూడా ట్రై చేద్దాం. సో కళ్ళు మూసుకున్నాను, అన్లాక్ అవ్వట్లేదు. కళ్ళు తెరిసంగానే అన్లాక్ అవుతుంది. సో ఇదిగోండి, కళ్ళు తెరిచాను, ఇప్పుడు అన్లాక్ అయింది. సో ఫేస్ అన్లాక్ కూడా మనకి ఫుల్ సెక్యూర్డ్ ఉంటుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, రెడ్మీ 7 యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్.